హైదరాబాద్ వ్యాప్తంగా జోరు వాన పడుతోంది. అక్కడక్కడ కుంభవృష్టి కూడా కురుస్తోంది. వివిధ ప్రాంతాల్లోని దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లో ఆఫీస్ అవర్స్, వర్కింగ్ అవర్స్ కూడా పూర్తయిపోతాయి కాబట్టి నగరవాసులంతా కూడా గమ్యస్థానాలకు, ఇళ్లకు చేరుకోవడానికి రోడ్ల మీదకి వస్తారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. జిహెచ్ఎంసీ హెచ్చరికలు చేసినట్టుగానే నగరంలో కుంభవృష్టి కురుస్తోంది. రాబోయే 2 గంటల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతుందని చెప్తున్నారు. ఆఫీస్ అవర్స్ ముగిసే ముందు ఈ వర్షం పడుతోంది. దీంతో తీవ్ర ప్రభావం కనిపిస్తుంది ట్రాఫిక్ మీద. ట్రాఫిక్లో ఇరుక్కుపోకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడెక్కడ వర్షం పడుతోంది? బంజారా హిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, హిమాయత్ నగర్, బషీర్బాగ్, యాబెడ్స్, కోఠి, అమీర్పేట్, ఎల్బీ నగర్, ఉప్పల్ పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. నగరవాసులు చాలా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అన్నది మా ప్రతినిధి నూర్ వివరిస్తారు. నూర్, హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. నగర వ్యాప్తంగా చూసుకుంటే అనేక ప్రాంతాలు కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికే పోలీస్ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ అధికారులు కావచ్చు పదే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరు చూసి వెళ్ళాలి. కొన్ని ప్రాంతాలు అయితే కూడా ప్రజలైతే అక్కడక్కడ మెయిన్ హోల్ కూడా ఓపెన్ చేస్తున్నారని కూడా సమాచారం వస్తుంది. ఎవరు ఇలాంటి సమయంలో జిహెచ్ఎంసీ అధికారుల అనుమతి లేనిది ఎక్కడ మెయిన్ హోల్స్ ఓపెన్ చేయకూడదని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. జిహెచ్ఎంసీ మరోవైపు పోలీస్ అధికారులు కూడా రంగంలో దిగారు. అనేక ప్రాంతాలు ఎక్కడైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మరి కాసేపట్లో అంటే ఓవరాల్గా హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి చాలా వేగంగా గాలి ఉంది. అనేక ప్రాంతం మనం చూసే దృశ్యాల్లో చాలా వేగంగా గాలులు, మరోవైపు కూడా వర్షం ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాలు అయితే ఏకంగా వాహనాలు కూడా అక్కడక్కడ ఆగిపోయిన పరిస్థితి. చాలా ప్రాంతాలు అయితే ఏకంగా ఇంజన్లో వాటర్ రావడం వల్ల వాహనాలు ముందుకు కదలకపోతున్నాయని కూడా వాహనదారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా సాయి కిరణ్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.